ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కోట్ వేసుకొని కోట్లు సంపాదించుకునే హీరోలే, సెలబ్రిటీలే కేవలం టాయిలెట్ క్లీనర్ గురించి యాడ్ ఇస్తున్నాడంటే అతనికి పిక్చర్ అర్థమైపోయింది. ఒక్క మాటతోనే, నోటి మాటతోనే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు మనం అనేది, ఓకేనా? కానీ ఆ హార్పిక్ అనేది మీ చేతిలో పడ్డ బొబ్బలు అనేది వచ్చేస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, చాలా రకాల కెమికల్స్ ఉంటుంది. కాబట్టి మనకేంటంటే అన్నిటికీ ఇబ్బంది పెడుతుంది. అయితే మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు. ఎలా మనకు పనిచేస్తుంది, కాసేపు ఇది సీట్ అనుకోండి, వాష్ సీట్ అనుకోండి, ఓకేనా? ఎంత మురికిగా ఉందో చూడండి. కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుందా? మాట్లాడట్లేదండి, ఇప్పుడు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అయితే చూద్దాం, నేను చేతితోనే రఫ్ చేస్తాను. ఏ విధంగా ఇది బిఫోర్ ఈ విధంగా ఉంది కదా, ఆఫ్టర్ మన ప్రోడక్ట్ కొద్ది మోతాదులో వాడుకుంటే ఎంత బెనిఫిట్ చూద్దాం, ఓకేనా? చూద్దామా మేడం? చూద్దామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూడండి, కొద్ది మోతాదులో దీన్ని వేస్తాను. ఇది బయట ప్రోడక్ట్ కాదు, మన వెస్టేజ్ ప్రోడక్ట్, అర్థమవుతుందా? టాయిలెట్ క్లీనర్. ఓకే, అదే మీరు హార్పిక్ కనుక జస్ట్ ఒక్క చుట్టూ కానీ కూడా తగిలినా కానీ చిమ్ అంటూ ఉంటుంది మీకు, అంటే మీకు మంట పుడుతుంది. కానీ మన వెస్టేజ్ యొక్క టాయిలెట్ క్లీనర్ కాదండి, ప్రతి ప్రోడక్ట్లో కెమికల్ ఉండదు అనడానికి ఒక నిదర్శనం ఇది. సో బిఫోర్ ఏ విధంగా ఉంది గ్లాసు, ఇప్పుడు మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందండి. ఈ ప్రోడక్ట్ వాడుకొని 10 మంది చెప్దామా? చేద్దామా? సో ఇది ఈ ప్రోడక్ట్సే కాదండి, ప్రతి ప్రోడక్ట్ అన్నం మెతుకు ఒక్కటి చూస్తే చాలు, అన్నీ చూసే అవసరం లేదు. అలానే ఇలాంటి ఈ ప్రోడక్ట్ ఇది ఒక్కటే కాదు, యూట్యూబ్లో నుండి వేల కొద్ది కుప్పలు వీడియోస్ ఉంటాయి, డెమోస్, ఇవే బ్యూటీకి సంబంధించినవి అన్నిటికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం చెప్పండి. అల్ట్రా గార్డ్ మేడం టాయిలెట్ క్లీనర్ ఎంఆర్పి ఏంటంటే ఇప్పుడు మీకు బాత్రూమ్కే అని చెప్పేసి ఇలా చెప్పాను మేడం, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు మీరు, టాయిలెట్ క్లీనర్ ఇది వాడితేనే తెలుస్తుంది. ఆడుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ వెల్. నెక్స్ట్ మరిన్ని డెమోస్ వెయిట్ చేయండి, ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటుంది. మీరు వస్తూ ఇంకొక ఇద్దరిని మీ ద్వారా మీరు వస్తూ ఇంకో ఇద్దరిని కనుక తీసుకొస్తే హ్యాపీగా హాల్ అనేది నిండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్.